హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చి మిర్చి బజ్జీ. దానికి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిర్చి, బియ్యం పిండి, ఉప్పు, వాము, జీలకర్ర, వంట సోడా, కారం, వేరుశనగుళ్ళు, శనగపిండి. బజ్జీ స్టఫింగ్ కోసం మిక్సీ జార్లో వాము, జీలకర్ర, శనగపిండి, ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు బజ్జీ బ్యాటర్ని ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, తగినంత ఉప్పు, కారం, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, వాము, తగినన్ని నీరు పోసుకుంటూ గడ్డ లేకుండా తిప్పుకోవాలి బాగా. సేమ్ డైరెక్షన్లో ఇలా రొటేట్ చేయడం ద్వారా బజ్జీలు అనేవి గుల్లగా క్రిస్పీగా వస్తాయి. ఇంకా ఆయిల్ కూడా తక్కువగా లాగుతుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ముందుగా ప్రిపేర్ చేసిన స్టఫ్ని మిర్చిలో పెట్టండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో 5 మినిట్స్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్కి మార్చి మిర్చిని బ్యాటర్లో డిప్ చేసి ఆయిల్లో వేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని కట్ చేసి అందులో తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మరసం పిండుకొని వేరుశనగలు, ఉప్పు, కారం కలిపి గార్నిష్ చేస్తే మన మిర్చి బజ్జీ రెడీ అయిపోయినట్టే. ఇది ఎలా ఉందో ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.